నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం వీడియోలో స్పెర్మ్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకునే ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. జనరల్లీ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరిలో ఈ ప్రాబ్లమ్ అనేది కనిపిస్తుంది. ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఇలాంటివన్నీ మనకి రెగ్యులర్‌గా మనం చూస్తూ ఉన్నాం. దానికి మొదటి కారణం వచ్చేసి ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అందులో పీసీఓడీ కానీ, పీసీఓఎస్ కానివ్వచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్ కానివ్వచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ స్పెషల్లీ మేల్స్‌లో కనుక చూసుకున్నట్టయితే స్పెర్మ్ క్వాలిటీ ఇంకా స్పెర్మ్ మోటిలిటీ, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. సో, అసలు ఈ స్పెర్మ్ కౌంట్ అనేది ఎందుకు తగ్గిపోతుందో మొదటిగా తెలుసుకుందాం. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి వివిధ కారణాలుంటాయన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మనం రెగ్యులర్‌గా ఏం తింటున్నాం, ఎలాంటి కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నాము, దాంతో పాటు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే మీరు రెగ్యులర్‌గా పడుకుంటున్నారా, కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఫుడ్‌ని కానీ, వాటర్‌ని కానీ మీరు రెగ్యులర్‌గా ఇస్తున్నారా? అండ్ ఇంకొక కండిషన్ మనం చూసుకున్నట్టయితే స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కువ పెరగడానికి కూడా స్ట్రెస్ ఎక్కువగా పెరిగితే కూడా మనకి బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ పైన డ్యామేజ్ అవుతుందన్నమాట. సో, ఈ స్ట్రెస్ తగ్గించుకుంటే స్పెర్మ్ క్వాంటిటీ, స్పెర్మ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే కండిషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ ఓవరాల్‌గా స్పెర్మ్ క్వాలిటీ గానీ, అసలు ఈ స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ అనాలిసిస్ అనేది అసలేంటో మనం తెలుసుకుందాం. సో, ఈ స్పెర్మ్ క్వాలిటీ ఇంకా స్పెర్మ్ అనాలిసిస్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మనం ఈ సీమన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ సీమన్ తీసుకుంటారు. సీమన్ నుంచి అనాలిసిస్ చేస్తారనమాట. సో, ఈ సీమన్‌లో ఎంతవరకి మనకి స్పెర్మ్ ఉంది అనేది చెక్ చేస్తారు. దేంట్లో మనకి సీమన్ అనాలిసిస్‌లో చెక్ చేస్తారనమాట. సో, ఇందులో మనకి స్పెర్మ్ ఎన్ని ఉన్నాయి, అంటే ఎన్ని వీర్య కణాలు ఉన్నాయి అనేది చెక్ చేస్తారు. సో, ఈ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంటే మీకు స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుందని అర్థం. దీని తోడుగా స్పెర్మ్ యొక్క క్వాలిటీని చెక్ చేస్తారనమాట. సో, స్పెర్మ్ క్వాలిటీ అంటే ఏంటి? జనరల్లీ మనకి స్పెర్మ్ చూసుకున్నట్టయితే హెడ్ పీస్, నెక్ పీస్ ఇంకా టెయిల్ పీస్ అనేది ఉంటుంది. సో, ఈ 3 పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్ పీస్‌లోనే మనకి జెనెటిక్ మెటీరియల్ DNA అనేది ఉంటుంది. సో, ఈ హెడ్ పార్ట్ ఇంపార్టెంటే, నెక్ పార్ట్ ఇంపార్టెంటే, ఈవెన్ టెయిల్ పార్ట్ కూడా ఇంపార్టెంటే అనమాట. సో, ఈ స్పెర్మ్ అనాలిసిస్‌లో మనకి ఈ స్పెర్మ్ ఎంత క్వాలిటీగా ఉందనేది చెక్ చేస్తారు. కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే స్పెర్మ్ బావుంటుంది. కాకపోతే దాని టెయిల్ అనేది కరెక్ట్‌గా ఉండదు. దాని టెయిల్ కూడా లేకపోతే ఏమవుతుందంటే అది యూటరస్ వరకి స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఎగ్ వరకి వెళ్ళే ప్రాబ్లమ్ అనేది కాజ్ అవుతుందనమాట. సో, ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మనకి టెయిల్ కరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల వస్తుందనమాట. సో, ఈ టెయిల్ హెల్తీగా ఉండాలి, జెనెటిక్ మెటీరియల్ బాగుండాలంటే స్పెర్మ్ యొక్క హెడ్ బాగుండాలి, నెక్ పీస్ కూడా బాగుండాలి. సో, ఈ క్వాలిటీ ఎలా ఉందనేది ఈ సీమన్ అనాలిసిస్‌లో మనం చెక్ చేస్తాం. దీంతో పాటు మొటిలిటీ అంటే ఆ స్పెర్మ్ అనేది ఎంతవరకి వెళ్ళగలుగుతుంది, ఎంతవరకి స్విమ్ చేసి ఆ ఎగ్ వరకి చేరుకుంటుంది, దాని యొక్క యాక్టివిటీ ఎలా ఉందనేది మొటిలిటీ కింద మనం చెక్ చేస్తాం. సో, ఇందులో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ డెఫినెట్లీ మనకి కన్సెప్షన్‌లో ప్రాబ్లమ్ కాజ్ అవుతుంది. అంటే మేల్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. సో, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? సో, ఇంతకు ముందు నేను చెప్పినట్టు డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల వస్తాయి. మీరు ఓవర్ వెయిట్ ఉన్నా కానీ, లేకపోతే హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఏవైనా హెల్త్ కండిషన్స్ తోటి బాధపడుతున్నారు, మీ డైట్ కరెక్ట్‌గా లేకపోతే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, మొదటిగా మనం చూసుకున్నట్టయితే డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూస్‌కి కారణం మన డైటే. అంటే మనం ఏం తింటున్నాం, అందులో పోషక విలువలు ఎంత ఇస్తున్నాము. జనరల్లీ ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్టయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఎక్కువైపోయాయి. సో, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే మనకి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి అందవు. ప్రాసెస్ ఫుడ్స్‌లో మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి రావు. జస్ట్ ఎనర్జీ లెవెల్స్‌ని ఇంక్రీజ్ అయ్యే ఫుడ్సే వస్తాయి. మీరు ఏ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకున్నా లైక్ పిజ్జా, బర్గర్ కానీ, లేకపోతే మీకు ఎనీ బేకరీ ఐటమ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, రెగ్యులర్‌గా మనం బయట తినే సమోసా కానీ, కచోరీ ఇవన్నీ ప్రాసెస్ ఫుడ్స్ కిందకి వస్తాయన్నమాట. సో, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా పెరుగుతాయి అండ్ దాంట్లో వచ్చే
న్యూట్రియంట్స్ చాలా మినిమల్ ఉంటాయి. అంటే మన బాడీకి కావాల్సిన మేలు కన్నా చెడు చేసేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ప్రాసెస్ ఫుడ్స్‌లో. సో, ఈ ప్రాసెస్ ఫుడ్స్ అనేవి మనం ఫస్ట్ తగ్గించుకోవాలి. అండ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే, ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ మీ రెగ్యులర్‌గా తినే ఫుడ్స్‌లో ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో, స్పెషల్లీ మనం స్పెర్మ్‌కి కావాల్సిన ప్రత్యేక న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. అందులో మొదటిది జింక్ అనమాట. జింక్ అనేది మనకి ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో, మేల్ హార్మోన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే స్పెషల్లీ మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి బాడీకి చాలా అవసరం అనమాట. సో, ఈ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్‌లో జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ జింక్‌లో జనరల్లీ మనం తీసుకున్నట్టయితే జింక్ ఏం చేస్తుంది? జింక్ మనకి ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కోవిడ్ టైంలో చాలామంది జింక్ టాబ్లెట్స్‌ని కూడా కన్జ్యూమ్ చేశారు. ఎందుకు? ఇది ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మేల్స్‌లో రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ అయ్యే ఈ హార్మోన్, ఏ హార్మోన్ అది? టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఈ జింక్ చాలా సహాయపడుతుంది. ఎప్పుడైతే మీ బాడీలో టెస్టోస్టిరాన్ స్థాయిలు అనేవి కరెక్ట్‌గా నార్మల్‌గా మెయింటైన్ అవుతున్నాయి అనుకోండి, స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. సో, స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ స్పెర్మ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ జింక్ అనేది చాలా అవసరం. దీంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. మనం తినే డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, లేదంటే జీరో అవైలబుల్ అనేది ఉండదు. ఎందుకంటే దీని సోర్సెస్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఒకటి మనకి ఫ్యాటీ ఫిషెస్ అంటారు. సాల్మన్, యాన్చోవీ, మెకరిల్ ఇలాంటి దాంట్లో నుంచి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. సో, ఇవి జనరలీ మన రెగ్యులర్‌గా ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో అవైలబుల్ ఉండవు కాబట్టి ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని మనం తీసుకోవాలి. ప్లాంట్ బేస్ సోర్స్ నుంచి వచ్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయి? ఒకటి ఏఎల్ఏ, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అంటాము. ఇది మనకి వాల్నట్స్‌లో కానీ, ఆలివ్ ఆయిల్‌లో కానివ్వచ్చు, ఫ్లాక్స్ సీడ్స్‌లో కానీ అడిక్వేట్ అమౌంట్స్‌లో ఉంటుంది. సో, రెగ్యులర్‌గా మీ డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే స్పెర్మ్ క్వాలిటీ కానీ, స్పెర్మ్ మోటిలిటీ కానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, జింక్, ఒమేగా 3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తోడుగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్ అంటారు. జనరలీ మనం వింటూ ఉంటాము యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుందంటే మన సెల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మనం వివిధ రకాల కెమికల్స్‌కి బయట ఎక్స్‌పోజ్ అవుతాం. బాడీ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క సెల్‌ని డ్యామేజ్ చేస్తుందనమాట. సో, ఈ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దానికి అగెయిన్స్ట్‌గా మనం ఏం చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో ఉంటాయి? ఒకటి మనకి బ్లూబెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్ కానీ, ఈ బెర్రీకి సంబంధించిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఖచ్చితంగా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దీని తోడుగా ఇంకా వేరే ఫ్రూట్స్ ఏవి తీసుకున్నా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డిఫరెంట్ కలర్స్ మనం తీసుకున్నట్టయితే ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ లేదా ఫైటో కెమికల్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది ఇస్తుందన్నమాట. ఇలాంటివి మీ డైట్‌లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దీని తోడుగా వైటమిన్ సి. వైటమిన్ సి మనకి ఇమ్యూనిటీకి ఇంక్రీజ్ అవుతుందని తెలుసు. దాని తోడుగా మనకి ఒక సెల్‌ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీతో పాటు వైటమిన్ సి డెఫినెట్లీ ఒక స్పెర్మ్ హెల్త్‌ని ఇంక్రీజ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. సో, ఈ న్యూట్రియంట్స్ అన్నీ మీ డైట్‌లో ఉండేలాగా చూసుకోవాలి. జనరలీ మన డైట్‌లో ఇంక్రీజ్ చేసుకోవాల్సిన ఫుడ్స్ కనుక చూసుకున్నట్టయితే ఆయిస్టర్స్ అంటారు. ఆయిస్టర్స్‌లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది స్పెర్మ్ ప్రొడక్షన్‌కి చాలా మంచిది. కానీ ఈ ఆయిస్టర్స్ అనేది మనం రెగ్యులర్‌గా డైట్‌లో ఇంక్రీజ్ చేసుకోము. సో, కాబట్టి ఇంకా వివిధ రకాల ఫుడ్స్ ఇందాక నేను చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్‌లో అడిక్వేట్ ఉండేలాగా చూసుకోవాలి. బనానా కూడా మనకి స్పెర్మ్ ప్రొడక్షన్‌కి కానీ, స్పెర్మ్ మొటిలిటీకి కానీ బాగా హెల్ప్ అవుతుంది. ఆ క్వాలిటీని మెయింటైన్ చేసుకోవడానికి బనానాని కూడా మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీని తోడుగా డార్క్ చాక్లెట్స్ ఆర్ వెరీ హెల్తీ అండి. బట్ ఏంటి అంటే క్వాంటిటీ అనేది మ్యాటర్ అవుతుంది. మీరు ఎక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ ప్రాబ్లమ్ కాజ్ చేస్తుంది. తక్కువ క్వాంటిటీలో రెగ్యులర్‌గా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, డార్క్ చాక్లెట్‌లో మనకి గుడ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో, ఇది కూడా మీరు డైట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఒక స్మాల్ క్యూబ్‌ని రెగ్యులర్‌గా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ రెగ్యులర్‌గా మనకి దొరికేది ఎగ్స్ అనమాట. ఎగ్స్ కూడా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, ఎగ్ ఏం చేస్తుందంటే ఎగ్ అనేది మనకి స్పెర్మ్ యొక్క క్వాలిటీని మెయింటైన్
మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎగ్‌లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వైటమిన్ ఉంటుంది. అంటే వైటమిన్ సి తప్పితే అన్ని వైటమిన్స్ అనేవి ఈ ఎగ్‌లో ఉంటుంది. సో, హోల్ ఎగ్‌ని తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే యెల్లోని పక్కన పెట్టేసి ఓన్లీ వైటే తీసుకుంటారు. సో, వైటే కాకుండా యెల్లో ఇంకా వైట్ 2 కలిపి తీసుకోవడం వల్ల మనకి యెల్లోలో ఉండే పోషకాలు కూడా వస్తాయి. సో, ఖచ్చితంగా మీ డైట్‌లో ఎగ్స్‌ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వచ్చు, వివిధ రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీ డైట్‌లో ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే మీ స్పెర్మ్ ప్రొడక్షన్‌కి కానివ్వచ్చు, స్పెర్మ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.